వృశ్చిక రాశి గురించి సార్. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము జూన్ 1 వరకు అష్టమ గురువు, కొంత వ్యతిరేక ఫలితాలు. ఆ తర్వాత అక్టోబర్ 30 వరకు భాగ్యంలో గురువు, కొంత అనుకూల ఫలితాలు. చివరి శని రజితమూర్తిగా, కాబట్టి గోచార రీత్యా 50-50 వృశ్చిక రాశి వారికి కూడా. అప్పులు పెరుగుతాయి. వ్యాపారంలో అప్పులు తెచ్చి వ్యాపారం చేయకండి. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో కింది వారి మీద ఆధారపడకండి, స్వయం ప్రవృత్తితో ప్రవర్తించండి. విద్యార్థులకు, ఉద్యోగులకు వీసా సమస్యలు అనేటువంటివి జటిలం కావచ్చు, కొన్నిసార్లు పరిష్కారం కూడా దొరుకుతుంది. జూన్ మొదలు అక్టోబర్ దాకా పాజిటివ్గా ఉంటుంది, ఆ తర్వాత కొంత నెగిటివ్గా ఉండే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు గురుబలం తక్కువ ఉంది కాబట్టి బాగా చదవాల్సినటువంటి సమయం. స్త్రీలకు పని ఒత్తిడి, మైగ్రెయిన్ పెయిన్ లాంటివి పని ఒత్తిడి వల్ల బాగా పెరుగుతాయి. కుటుంబ, విద్యా, వైద్య అవసరాలపై ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అలాగే సరి అయినటువంటి గుర్తింపు లేదు అనేటువంటి భావన ప్రతి రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. ఆ భావనను పోగొట్టుకోండి, గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది. మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే, దైవారాధన చేస్తే అన్నీ సక్సెస్గానే ఉంటాయి. అసంతృప్తికరమైన జీవితాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. సంతృప్తికరమైన జీవన విధానానికి అలవాటు పడితే ప్రయత్నం చేయండి. ఏది వచ్చినా అది మంచికే అన్న భావన పెంచుకుంటే వృశ్చిక రాశి వారు అద్భుతంగా ఉంటారు ఈ సంవత్సరం కూడా. వీరు ప్రతిరోజు శివారాధన, శివాభిషేకం చేసుకోవటము, ప్రతి నిత్యము కూడా ఏదైనా పక్షులకు కానీ లేకపోతే శునకములకు కానీ ఆహారం పెట్టడం వల్ల పితృదేవత అనుగ్రహాన్ని పొంది మంచి ఫలితాలు పొందుతారు.